You may go through seasons of problems, seasons of pain, seasons of dryness, problems ఉన్న సీజన్లో నుంచి ఒకవేళ మీరు వెళ్తూ ఉండొచ్చేమో, బట్ యూ విల్ నెవర్ బీ అవుట్ ఆఫ్ ద సీజన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. సో ఆయన కృపలేని సీజన్లో ఆయన మిమ్మల్ని ఎంటర్ అవ్వనివ్వడండి. Be strong in the power of His might. Be strong in the power of His might. Praise the Lord. Greetings in Jesus' name. We thank God for what He is doing in our midst today. దేవుడు మన మధ్యలో చేస్తున్న వాటి అన్నిటిని బట్టి దేవునికి ఎంతో వందనాలు. As I said about Azusa Street yesterday, oh my God, that's really amazing and wonderful experience that we had today, this morning. మేము యుఎస్కి రాకముందే, టికెట్స్ బుక్ చేసుకోకముందే దేవుడు మా కోసం ఈ డేని ఆయన ఆర్డైన్ చేసి పెట్టేసాడు. అంతే, ఇంకా ఎవరు హైజాక్ చేయడానికి లేదు. నోబడీ హ్యాస్ ఎనీ సే అన్నట్టుగా దేవుడు బ్యూటిఫుల్ గా హీ ప్లాన్ this day for us, and we really had amazing time. చాలా చూడొచ్చు LAలో. we can visit a lot of things, but a lot of places, but now going there is amazing. ఒక మాట నాకు గుర్తొస్తా ఉందండి, ఎక్కడ డెడ్ బాడీ ఉంటుందో అక్కడ వల్చర్స్ ఏర్పడతాయని. వల్చర్స్ ఎక్కడ ఉంటాయో ఎక్కడ డెడ్ బాడీ ఉంటుందో అక్కడ వల్చర్స్ వస్తాయి, అవునా? వల్చర్స్ ఎక్కడ శవాలు ఉంటాయో అక్కడ వల్చర్స్ వచ్చి తింటాయంట. కానీ ఈగల్స్ ఫ్రెష్ ఫుడ్ తింటాయి, రైట్? వల్చర్స్ కి ఈగల్స్ కి డిఫరెన్స్ ఎవరైనా చెప్పగలుగుతారా? వల్చర్స్ feed on dead corpses, but eagles feed on fresh food. We are eagles, we are not vultures. చెవిగలవాడు పరిశుద్ధాత్మ చెప్పుచున్నది గ్రహించునుగాక యేసు నామములో. ఎందుకంటే as a Christian, you are not supposed to feed on dead things. There are so many things here in LA, people feeding on dead things, and there's a lot of things I'm telling you to go and feed on, but eagles feed on the things that are alive. They feed on fresh food, fresh catch, and they soar above the turbulence. They soar above, and vultures can't. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత vultures, they flap their wings, but eagles not. We have to understand our identity, who we are in Christ. ఇక్కడ హాలీవుడ్ ఇవన్నీ చాలా బిజియెస్ట్ ప్లేసెస్. చెప్పాలంటే అజూసా స్ట్రీట్ వాజ్ వెరీ కామ్, వెరీ క్వయట్. చాలా కామ్గా ఉంది, చాలా క్వైట్గా ఉంది. బట్ ఆల్ అదర్ ప్లేసెస్ ఇన్ LA ఆర్ వెరీ బిజీ, రైట్? మీ అందరికి US లో ఉన్న వాళ్ళకి యు నో వాట్ ఐఎమ్ టాకింగ్. బట్ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ టైమ్ that we really had this morning. I get to speak to few people here, and that was really amazing. Okaina, one of those was Iran, and he's from Iran, and he was sharing his testimony. It's really amazing and powerful, and he was sharing how secret Christians were there and how revival is happening in Iran. Can you imagine that? Iran lo revival, Muslims madhyalo revival ela jarugutundo cheptunnadu ayana, and that was wonderful. And there is another man, he was like, well, while we were talking, he came and introduced that he's a pastor, and finally he asked me to pray for him. Ended up praying for him, and that was amazing. And Azusa Street revival lo speciality ento cheppanandi. In 1906 లో స్టార్ట్ అయింది ఈ రివైవల్. జరిగింది జస్ట్ ఒక హంబుల్ హౌస్ లో వాళ్ళు ప్రేయర్ చేసుకుంటున్నారు. దే వర్ జస్ట్ ఆర్డినరీ పీపుల్, చాలా నార్మల్ పీపుల్, బట్ దే ఆర్ హంగ్రీ ఫర్ ద పవర్ ఆఫ్ గాడ్. దే ఆర్ హంగ్రీ ఫర్ ద మూవ్ ఆఫ్ గాడ్. దే ఆర్ హంగ్రీ ఫర్ ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఐఎమ్ షేరింగ్ దిస్ సో దాట్ ఇట్ విల్ స్టర్ అప్ హంగర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. మనందరి హృదయంలో ఆకలిని స్టర్ అప్ చేయడం కోసం నేను చెప్తున్నాను. అండ్ ఐ బిలీవ్ ఇట్ విల్ బి అ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ ఎవ్రీ వన్. సో అజూసా స్ట్రీట్ లో రివైవల్ ఎట్లా స్టార్ట్ అయిందంటే, జస్ట్ ఆర్డినరీ పీపుల్, హంబుల్ పీపుల్ 10 days ఫాస్టింగ్ ప్రేయర్ అనౌన్స్ చేసి వాళ్ళు రోజు వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటే, థర్డ్ డే 3వ దినాన పాస్టర్ అక్కడ విలియం జే సీమోర్ అనే ఆయన వాక్యం చెప్పడానికి నిలబడినప్పుడు, దర్ వాజ్ అమేజింగ్ పవర్ ఆఫ్ గాడ్ కేమ్ అప్ ఆన్ దట్ ప్లేస్, అండ్ హీ స్టార్టెడ్ ప్రేయింగ్ ఇన్ అదర్ టంగ్స్. ఆయన భాషలో మాట్లాడడం ప్రార్థన చేశారు. ఆ తర్వాత అది అక్కడున్న వాళ్ళందరూ మొదలు పెట్టారు.
అక్కడ రికార్డ్ అయిన మిరకల్స్ ఏంటంటేనండి, నార్మల్ గా ఏదో కాలు నొప్పి చెవి నొప్పి తగ్గడం కాదు, అసలు కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు రావడం, లిమ్స్ లేని వాళ్ళకి లిమ్స్ రావడం, క్రియేటివ్ మిరకల్స్ జరిగినాయి. అందుకనే ఆ రివైవల్ అంత ఫేమస్ అయింది. అక్కడ 2 పోస్టర్స్ చూస్తాము. ఒకటేమో ఫస్ట్ పెంతెకోస్ట్ అని, అప్పర్ రూమ్ పెంతెకోస్ట్ అని ఒక పోస్టర్ ఉంది. ఆఫ్టర్ ద అసెన్షన్ ఆఫ్ జీసస్ 10 రోజుల తర్వాత జరిగిన రివైవల్. దెన్ ద సెకండ్ పిక్చర్ వాజ్, అంటే ఆ పెంతెకోస్ట్ తర్వాత మళ్ళా పెంతెకోస్ట్ జరిగిందంటే అసూసా స్ట్రీట్ రివైవల్, ద సెకండ్ పెంతెకోస్ట్ అని. థర్డ్ ది యాస్బెరీ రివైవల్ అన్నారు కానీ, బట్ ఇంకా అసూసా స్ట్రీట్ కంటే ఎక్కువ జరగాలి యాక్చువల్గా. దట్ ఈస్ ద గ్రేట్ అవుట్ pouring that we are waiting for. It reminds us of what has happened. It reminds us of the history. As I was standing there on the street and praying, we prayed. We really had wonderful time praying there on day. And I'm really happy that my children, they get to see what we were talking there and what we were discussing with the pastors there. They get to see all these things. వాళ్ళకి ఇప్పుడు మేము చెప్తున్నాము, they know that they themselves have read that, but they will know eventually. I prayed that this will be a seeds in their heart for this generation in the name of Jesus. This revival, Azusa Street, as I was standing there on the streets, my heart became so heavy. It reminds us of a great history. As a child of God, you should feel proud of that revival. You should feel proud of being yourself, calling yourself as a child of God. నేను దేవుని బిడ్డని అని చెప్పుకోవడానికి ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. I don't know how many of you have visited LA and how many of you have really gone to that place. But next time if you come to LA, please make sure you go there. As a child of God, you should feel proud because ఏసయ్య అన్నాడు, నా నామమును నీకు ఇస్తున్నాను, ఐఎమ్ గివింగ్ యూ మై నేమ్. నా నామంలో తండ్రిని మీరు ఏది అడిగినా ఆయన చేస్తారు. ఇట్స్ అన్ ఇన్సల్ట్ ఫర్ క్రిస్టియన్ ఇఫ్ వీఆర్ నాట్ యూజింగ్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యం కోసం మనం ఆయన నామాన్ని వాడకపోతే అది ఇన్సల్ట్ అండి. జీసస్ సెడ్, ఐఎమ్ గివింగ్ యూ మై నేమ్. చాలా సార్లు వి ప్రే ఫర్ అవర్ ఓన్ థింగ్స్, దట్ ఈస్ వండర్ఫుల్, దట్ ఈస్ గుడ్, బట్ దిస్ నేమ్ యూ కెన్ మేక్ అ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ in this world. Hallelujah. ఈ లోకంలో ఒక గొప్ప ఇంపాక్ట్ తీసుకొని రాగలవు ఆయన నామమును వాడి. So you must understand, as I was standing there, I was remembering the past, the history. We had wonderful history, Azusa Street Revival, but we have also the promise to look forward. Hallelujah. It's not only about the past, it's about the future. We have a great promise that God said, I will pour out my spirit upon all flesh. Upon all flesh. Hallelujah. నేను నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాను. Yesterday I shared that, John the Baptist was the greatest among all the prophets, Old Testament prophets. John the Baptist, actually, he should see the baptism of the Holy Spirit, but chanpayadu. And today you and I are, those who are least in the kingdom of God are great because we have Holy Spirit. We have Holy Spirit God with us. Hallelujah. The recorded miracles in Azusa Street was blind eyes being opened. As eyeballs లేని వాళ్ళకి eyeballs వచ్చినాయి అంట. క్రియేటివ్ మిరకల్స్, టెర్మినల్ ఇల్నెస్, క్యాన్సర్స్ తో ఉన్న వాళ్ళు, పీపుల్ విత్ టెర్మినల్ ఇల్నెస్ కేమ్ దేర్ అండ్ గాట్ హీల్డ్. అసలు అప్పుడే చనిపోయిన వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు కూడా రిజరెక్ట్ అయినా అన్న టెస్టిమనీస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ లిమ్స్ లేని వాళ్ళకి లిమ్స్ వచ్చేయడం. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ దట్ రివైవల్? వీ వాంట్ టు సీ ఇన్ అవర్ డేస్, రైట్? వీ డోంట్ వాంట్ పీపుల్ సఫరింగ్. వీ డోంట్ వాంట్ చిల్డ్రన్ డైయింగ్. వీ డోంట్ వాంట్ పీపుల్ డైయింగ్ బిఫోర్ దేర్ టైమ్. వీ డోంట్ వాంట్ దాట్. దయ్యాలు పట్టిన వాళ్ళు డీమన్స్ వదిలేసి వాళ్ళని డెలివర్ అయిపోవడం. We don't want to see children dying of cancer. ఆ లోపల ఆ ఫైర్ రావాలండి, దుఃఖం రావాలి. ఎంతమంది హోమ్లెస్ పీపుల్ ని చూస్తున్నాం తెలుసా ఇక్కడ. అంటే లైక్ దే వర్ నాట్ ఇన్ దేర్ సెన్సెస్, దే వర్ టాకింగ్, దే వర్ ఇన్ అనదర్ డిమానిక్ వరల్డ్ లో లాగా అనిపించింది. What happened to the power of the Holy Spirit? He is looking for an yielded vessel. He is looking for an yielded vessel. దేవుని హృదయం దేనికి పగిలిపోతుందో దానికి మన హృదయం పగులుతుందా? Is your heart breaking for the things that break God's heart? దేవుని హృదయం పగిలిపోతున్నా కూడా మనం చలనం లేకుండా ఉన్నామా? We have to question ourselves. తప్పిపోయిన కుమారులు ఎంతో మంది రోడ్ల మీద ఉన్నారు. తండ్రి ఏడుస్తున్నాడు, అమ్మ తల్లిదండ్రులారా, మీ కొడుకు ఇంటికి రాకపోతే, మిమ్మల్ని కాదని బయటకు వెళ్ళిపోతే కడుపు నిండా అన్నం తిని పడుకోగలవా? పడుకోలేం కదా. మీ యవనస్తుడైన కొడుకు, ఇఫ్ యూఆర్ టీనేజర్, ఇఫ్ 17-18 year old కిడ్, ఒక పాప 18-18 సంవత్సరాల అమ్మాయి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయి, అమ్మ నేను ఇంక ఇంటికి రాను అని వెళ్ళిపోయింది అనుకోండి, ఒక తండ్రిగా, ఒక తల్లిగా నువ్వు నిద్రపోగలవా? నిద్రపోలేవు కదా. మరి ఎంతో మంది తప్పిపోయిన కుమారులు దేవుణ్ణి కాదు అనుకొని దూరంగా జీవిస్తున్నారు. మనకి ఎలా నిద్రపడుతుంది? దట్స్ ద క్వశ్చన్. దేర్ ఆర్ సో మెనీ ప్రాడిగల్స్. ఆయన అన్నాడు, నీకు నా నామం
నామాన్ని ఇస్తున్నాను. If my people who are called by my name, if my people, do you know your identity? If you are a child of God, child of the Most High God, if you bear his name, you are supposed to humble yourself and pray for a revival. 2 Chronicles 7:14. చదువుదామండి ఆ వచనం. Shall we read? We have read so many times this verse, but this opened up to me in another level. If my people, 2 Chronicles 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. చూడండి, హీస్ టాకింగ్ టు హిస్ పీపుల్. ఇక్కడ ఫస్ట్ థింగ్ దేవుడు అడ్రస్ చేసింది ఆయన పిల్లలకి. సో ఎవరో పాపం చేస్తున్నారని మీరు అన్బిలీవర్ లాగా ఉన్నాడని మీరు కోపం తెచ్చుకోవడానికి ఏ మాత్రం రైట్ లేదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు బ్లేమ్ అన్ అన్బిలీవర్. వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ to blame an unbeliever. It is your responsibility to pray for them. If you are his child, if my people, if we identify ourselves as a child of God, then it is your responsibility to humble yourself, to call yourself into prayer closet and to cry out for a revival, because he said, I will hear, I will forgive their sins because you prayed, and I will heal the land. So don't blame an unbeliever because he behaves like an unbeliever. He is an unbeliever and his identity is an unbeliever, but your identity is a Christ. You cry and repent if a Christian behaves like a non-Christian. We have to cry when Christians behave like unbelievers. We have to cry when Christians, when they are passive. But if you are God's child, first of all, know your identity. Realize your identity. And you are called by my name. Wow, that's powerful. You are called by my name. He gave you his name. You are called by his name. ఏసయ్య వెళ్ళిపోతూ అదే అన్నారు కదా, నా నామాన్ని ఇస్తున్నాను, తండ్రిని మీరు ఏదో అడుగుతారో అడగండి. ఆస్క్ ద ఫాదర్ ఇన్ మై నేమ్ అండ్ హీ విల్ డూ ఇట్. హల్లెలూయా. మనం ఏమడుగుతాం? కార్ ఇవ్వు ప్రవ్వా, ఇల్లు ఇవ్వు ప్రవ్వా. నథింగ్ రాంగ్ ఇన్ ఆస్కింగ్ గాడ్ దాట్, బట్ దేర్ ఆర్ ప్రాడిగల్స్ డయింగ్. ఐ సీ ఫాదర్, పరలోకపు తండ్రి, I see Holy Spirit God stretching his hands and standing in the streets here. Can you imagine that? Last night we went to a beach. బీచ్కి వెళ్ళాం ఇక్కడ, అండ్ యాజ్ యూజువల్ అంతా బిజీగా ఉంది, చూస్తూ ఉన్నాం. అండ్ దెర్ వాజ్ దిస్ గాయ్ సింగింగ్ సాంగ్స్. ఇక్కడ రోడ్ల పైన పాడుతుంటారు కదండి, ఆ బీచ్ లో ఒక ఆయన పాడుతూ ఉంటే మై హార్ట్ వాజ్ విత్ బర్డెన్ అండ్ ఇట్ వాజ్ ఏకింగ్. అండ్ చాలా కొంచెం నుంచొని చూసాను. హీ స్మైల్డ్ ఎట్ మీ. దెన్ ఐ డోంట్ నో, ఐ సంథింగ్ కేమ్ అప్ ఫ్రమ్ విత్ ఇన్ మీ. ఐ వెంట్ అండ్ ఆస్క్డ్, విల్ యూ సింగ్ ద సాంగ్ దట్ ఐ వాంటెడ్. నేను అడిగిన సాంగ్ పాడగలుగుతావా అని అడిగి. బస్కర్స్, ఎస్. అండ్ దెన్ హీ సెడ్ ఎస్. Then I asked, will you sing Amazing Grace for me? He said yes, and he sang Amazing Grace. The whole beach area resounded with the song Amazing Grace. Hallelujah. It was pin drop silence, and the people around they gathered around the place, and everybody would just listen to that Amazing Grace. Hallelujah. And my job is done there. My dear brothers and sisters, ఏసై రాకడ చాలా త్వరగా ఉంది. People are dying. Young people are going to hell. Shall we ask God for a revival, for his touch? If you bear his name, it's your responsibility. You can't see children dying. You can't see people dying before their time. You can't see young people leaving their homes. You can't see people taking drugs. You can't see people being possessed by demons. If you talk about demonic power so great, what about the power of the Holy Spirit? He breaks chains, and he's breaking even now. He delivers people from the bondages, from the addictions. When people are not ashamed to do all kinds of filthy things, why are we ashamed of talking about our Lord Jesus Christ? The blood of Jesus has not lost its power. Holy Spirit God is still working. Thessalonians రాసిన పత్రికలో ఒక మాట ఉంటది, the lawlessness is spreading like a shadow. ఆ అడ్డు నుంచున్నవాడు తీసివేయబడే వరకు అంత్యక్రీస్తు ఆగుతున్నాడంట. క్రీస్తు విరోధి ఆగుతున్నాడు. యాంటై క్రైస్ట్ ఈస్ బీయింగ్ స్టాప్డ్ బై ద హోలీ స్పిరిట్. కానీ వాడి నీడ ఆల్రెడీ స్ప్రెడ్ అవుతుంది. అంత్యక్రీస్తు విరోధి, ద యాంటై క్రైస్ట్. అంత్యక్రీస్తు అనకూడదు, మనం క్రీస్తు విరోధి అనాలి. వాడి క్రీస్తు విరోధి. క్రీస్తు లాగా వస్తాడు కానీ క్రీస్తు విరోధి. వాడి ఉనికి ఆల్రెడీ నీడలాగా స్ప్రెడ్ అవుతుంది. ఇట్స్ లైక్ ఎ షాడో spreading until the one who is standing is removed. He will not be revealed. 2 Thessalonians chapter 2 నేను మొత్తం చదవ
చదవట్లేదు, 7th verse నుంచి. ధర్మ విరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుంచి తీసివేయ కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించునది ఏదో మీరెరుగుదురు. పౌలు అంటున్నాడు ఇక్కడ దెస్సలోనికైలతో, వాడిని అడ్డగిస్తున్న శక్తి ఒకటి ఉంది. అదేంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు త్రూ ద చర్చ్. Holy Spirit God through the church is the restraining force against the demonic kingdom. వానిని అడ్డగించువాడు. నేను ఇంక మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? కాగా వాడు తన సొంత కాలమందు వాడు బయలుపరచబడతాడు. వాడు బయలుపరచబడవలనని వాడిని అడ్డగించినది ఏదో మీరెరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన ధర్మము ఇప్పటికీ క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడవరకే అడ్డగించును. సో ఆ రిస్ట్రైనింగ్ ఫోర్స్ తీసివేయబడే వరకే. హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ ద రిస్ట్రైనింగ్ ఫోర్స్, రిస్ట్రైనింగ్ ద లాలెస్ వన్ హూ ఈస్ యాంటై క్రైస్ట్. అండ్ వెన్ హీ ఈస్ రిమూవ్డ్, వాడిని తీసివేసినప్పుడు అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. హల్లెలూయా. When the Spirit of God is removed, and that means when the church is raptured, సంఘము ఎత్తబడిన తరువాత వాడిని అడ్డగించే శక్తి ఉండదు. సంఘము ఉన్నంత వరకు క్రీస్తు విరోధి అడ్డగింపబడుతున్నాడు. అంటే నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా. హల్లెలూయా. అంటే మనం ఎంత కెపాసిటీ దేవుడు మనకి ఇచ్చాడో చూడండి. చీకటి అంధకార శక్తులను అడ్డగించే కెపాసిటీ. నో, you cannot cross this line and come into my family. You cannot cross this line and touch that child. Hallelujah. నువ్వు అడ్డగించొచ్చు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, by the power of the Holy Spirit. Let his restraining force work through you and let his deliverance come through you to deliver people. If my people who are called by my name, if they humble themselves and pray, I will hear and I will forgive their sins and I will heal their land. That's the word. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసిన ఎడల నేను వారి మొర విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఆయన పేరు పెట్టబడిన జనులముగా మనము తగ్గించుకొని, వీఆర్ కాల్ టు హంబుల్ అవర్ సెల్వ్స్. తగ్గించుకొని రిగార్డ్లెస్ ఆఫ్ యువర్ స్టాటస్, ఆఫ్ యువర్ మనీ, ఆఫ్ యువర్ ఫైనాన్సెస్, అవన్నీ నథింగ్ అండి. వితౌట్ గాడ్ ఇస్ నథింగ్. రీడ్ సామ్స్ 49, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఒకడు ధన సంపద హెచ్చిందని వాడిని చూసి బాధపడద్దు. చనిపోయినప్పుడు ఏం తీసుకెళ్ళడు. నథింగ్ హీ విల్ టేక్. డోంట్ boast in wealth. Nobody will take anything. The only hope that we have is eternal wealth. నీ బంగారము, నీ వజ్రాలు, వైడూర్యాలు ప్రాణాన్ని విమోచించడానికి అక్కరకు రావు అన్నాడు. Your wealth, your gold, your money cannot ransom your life except the blood of Jesus. అతిశయించేది ఏదైనా ఉంటే యేసయ్యలో అతిశయిద్దాం. జీవించే మిగిలిన జీవితాన్ని యేసయ్య కోసం జీవిద్దాం. My dear brothers and sisters, it's a great honor to live for Jesus. So let us become hungry for God. చూద్దామా అండి వచనము. We are called to be humble. If my people who are called by my name, you have to understand your identity. Number one, that you are in Christ. Jesus Christ has given his name to us, and we are called to arise and shine his glory. We are called to arise and shine his glory in this dark, confused world. Because you are a child of God, you are called to shine his glory. You are called to rise and shine. So your calling carries weight. It comes with a responsibility. You are called. మీరు ప్రార్థన చేయొచ్చు. ఎవరైనా చీకటి అంధకార శక్తులతో పీడింపబడుతున్నారా? దేవుడు అన్నాడు, come and pray, I will deliver. Hallelujah. You are given access into the throne room of God. So చూసి చూడనట్టు కళ్ళు మూసుకొని జీవించొద్దు. మనం క్రైస్తవులు ఎండ్ డేస్ లో ఉన్నాం. Hallelujah. You are invited, you are called to humble yourself and come into the throne room of God. Revival begins when a child of God humble herself or humble himself and come into the presence of God. Come back to that first love. Come back to know your identity and come back to the throne room and ask God, Lord, forgive us. మమ్మల్ని క్షమించు ప్రభువా. We need your forgiveness. Our land need your forgiveness. Our children need your forgiveness. Our young people need your forgiveness. Lord, forgive us. And when we pray, అదే జరిగింది కదా. When Nehemiah prayed, Daniel
Daniel prayed, Esther prayed. They took upon the sins of the people and they put on themselves and they cried out to God. And pray and seek my face. Seek my face. Do you know prayer is not just going to God with a grocery list. You can go to God with a grocery list. You can ask God, దేవుని కాకపోతే ఎవరిని అడుగుతాం. But prayer is beyond asking God for things అండి. Prayer is seeking God's face, seeking Father's face, seeking the love of God. Hallelujah. Seeking the heart of God. Hallelujah. It's not the hand of God, it's the heart of God. Prayer is beyond what you ask God for something. Prayer is seeking God's heart, seeking God's face, understanding who He is. Understanding who He is. That is prayer. When you come to the light of God, when you come to seek the face of God in His glory, in His light, all your worries will disappear. What was important to you will become irrelevant in the presence of God. అప్పటిదాకా నీకు అసలు ఏదో చాలా ఉందని నీవు అతిశయించింది దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన వెలుగులో ఇట్ విల్ బికమ్ ఇర్రెలవెంట్. ద థింగ్స్ దట్ వర్ ఇంపార్టెంట్ టు యూ వన్స్ will no longer be important to you because you are in the presence of the most amazing Father. That is prayer. You won't be thinking about other things. If you are still thinking about other things when you are in the presence of the Father, that means you have not really entered into the realm of prayer. తండ్రి సన్నిధిలో ఉండి నువ్వు వేరే వాటి గురించి ఇంకా ఆలోచిస్తా ఉన్నావు అంటే నువ్వు సరిగ్గా ప్రార్థన చేయట్లేదని అర్థం. ఆయన ముఖాన్ని చూసినప్పుడు, ఆయన ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు, నీ హార్ట్ ఆయన హార్ట్ కి కనెక్ట్ అయినప్పుడు వేరే ఏం గుర్తు రాకూడదు. అది ప్రార్థన. ఆయన వెలుగులో నీ దుఃఖము, నీ కన్నీరు అంతా నీడ వల్లే గతించాలి. The things that used to worry you, that used to make you anxious, will no longer make you anxious, will no longer have any power over you. Prayer is nothing but staying in the presence of God, abiding in the presence of God. అందుకే అన్నాడు, wherever you go, abide in me and I in you. మీరు నాలో ఉండండి, నా మాటలు మీలో నిలిచి నెల మీకు ఏది కావాలో నేను ఇస్తాను. Prayer is nothing but seeking Father's face. Daddy, I love you. Looking into Him, into His beautiful eyes and say, Father, I love you. Thank you. That is prayer. Adi pradhana. Seek my face. If you humble yourself and come to seek His face, Purna hrudayamuto nannu vedakina edala. Nannu vedakina edala. Revivals are not manufactured. It is given by the Father. It is the move of the Father. నీకోసం ఆయన దిగొస్తాడు అంతే. దట్ ఈస్ రివైవల్. He will come down for you. Hallelujah. And turn from their wicked ways. Turn from their wicked ways. When you come to the Father's presence, when your heart is anchored in His love, you will not go back to the wicked ways. You will not go back to the things that were not approved by God. You will not go back. Your heart will not go back there. The things that you used to boast once upon a time, మీ caste, మీ కులం, అసలు ఇంకా కులం గురించి మాట్లాడుతున్నారంటేనే చావలేదని అర్థం. If you're talking about your caste, if you're talking about your surname, if you're talking about all this, that means you are not completely dead. Carnality ఇంకా బతుకుందని అర్థం. We are not supposed to boast about all that. ఏదైనా అండి, for that matter, ఆస్తి కానీ ఏదైనా సరే, we have nothing to boast about but Jesus Christ. And if you turn from your wicked ways, and this is the promise, then I will hear from heaven and will forgive their sin and heal their land. మారాల్సింది ముందు మనం. మారాము అనుకుంటున్నా మనం మారాలి. మారిపోయామనుకుంటున్నా మనం నిజంగా ఆయన వైపు తిరిగామా? నిజంగా తండ్రి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసామా? నిజంగా పూర్ణ హృదయంతో ఆయనను వెదికామా? మారినట్టుగా బయటకి కనిపిస్తున్నాము కానీ హృదయంలో మార్పు లేని జీవితాన్ని జీవిస్తున్నామా? మనల్ని మనం పర్సనల్ గా చేసుకోవాల్సిన క్వశ్చన్ ఇది. ఎవరికి చూపించలేము హృదయంలో మార్పు. Doing ministry is not about strategies. It's not about meeting the target. That all should be there, discipline should be there, but it comes from within, from your relationship with the Holy Spirit. That's the first priority. It comes from abiding in the presence of God. If you are not abiding in the presence of God, you are not fit to do the ministry. Let's examine ourselves. Am I abiding in the presence of God? దేవునిలో నేను నిలిచి ఉన్నానా? ఆ ద్రాక్షవల్లికి అంటు కట్టబడి ఉన్నానా? ఫలభరితమైన జీవితాన్ని మనం జీవించగలగాలి. ఓవర్ఫ్లో అయిపోవాలి. మనము న్యాచురల్ గా సూపర్ న్యాచురల్ లైఫ్ ని జీవించాలి. న్యాచురల్లీ వీ షుడ్ లివ్ సూపర్ న్యాచురల్ లైఫ్. Just as a tree won't struggle to bear fruit, we should not be struggling to bear fruit. It should come naturally. టెస్టిమనీ చెప్పడం న్యాచురల్ గా వచ్చేయాలి అంతే. బికాస్ నువ్వు ఆయనలో ఉన్నావు. యూ వోంట్ స్ట్రగుల్ టు బి అ విట్నెస్. ఎక్కడున్నా పబ్లిక్ గా ఎక్కడున్నా యూ షుడ్ బి టాకింగ్ అబౌట్ జీసస్. యూ విల్ నాట్ ఫీల్ అషేమ్డ్. యు ఆర్ అ న్యాచురల్ బీయింగ్ బట్ వాకింగ్ ఆన్ దిస్ ఇన్ ద సూపర్ న్యాచురల్ పవర్ ఆఫ్. అంత డీప్ గా రూట్ అవ్వాలి మనం ఆయన ప్రేమలో. హల్లెలూయా. And then here is the promise. Promise ఏంటంటే he responds with mercy. He hears your cry. కృపతో రెస్పాండ్. నీ కన్నీళ్లు వింటాడు. ఆయన అన్నాడు, నీ ప్రార్థన వింటాను. నిన్ను బట్టి దేశాన్ని స్వస్థపరుస్తాను. నిన్ను బట్టి, because of you
I heard your tears. I saw your tears. Because of you, I will deliver all the young people in the nation. Because of you, I will heal your land. Because of you, I will forgive. Because of you, He forgives. He restores what was broken. And that is the kingdom rule. అది ఆయన రాజ్య పరిపాలన అంటే. Actual revival happens when God's people humble themselves and seek His face. నిజమైన ఉజ్జీవం ఎప్పుడు జరుగుతుందో తెలుసా? దేవుని బిడ్డల వారిని తగ్గించుకొని ఆయన ముఖాన్ని వెతికినప్పుడు. మరి లైఫ్ స్ప్రింగ్ మినిస్ట్రీస్ ఎక్కడున్నా సరే ఆ విధంగా జీవించడానికి తీర్మానం చేసుకుందాం.